ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు టీజీఓల రాష్ట్ర అధ్యక్షులు అన్న ఏలూరు సీనన్న గారు, టీజీఓల ప్రధాన కార్యదర్శి అన్న సత్యనారాయణ గారు, టీజీఓల రాష్ట్ర కార్యదర్శి అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న దేవేంద్రన్న గారు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి గారు, నిజామాబాద్ అసోసియేట్ అధ్యక్షులు అన్న జలగం తిరుపతిరావు గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మా ఉద్యోగ సమస్యల పట్ల, పరిష్కారాల పట్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ జరిగింది. ఎందుకంటే మాకున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలని, మా ఉద్యోగులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా మనము పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ శాతం ఉద్యోగులు అంతా గ్రాడ్యుయేట్సే కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించే విధంగా మా అందరికీ ఇప్పటివరకు మీటింగ్లో అవగాహన కల్పించడం జరిగింది. స్మూత్గా కండక్ట్ చేయాలని కూడా సూచన చేయడం జరిగింది. ఇప్పుడు మా రాష్ట్ర కార్యదర్శి అన్న సత్యనారాయణ గారు మాట్లాడతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా గెజిటెడ్ అధికారుల సంఘం గవర్నమెంట్ ఆదేశాలతోటి, గవర్నమెంట్ నియమించిన ఎలక్షన్ అధికారితోటి ఎలక్షన్లు నిర్వహించుకొని, అట్లాగే 33 జిల్లాలల్లో ఎలక్షన్లు పద్ధతి ప్రకారము GADకి రూల్స్కు, రోజా రూల్స్కు అనుగుణంగా జరుపుకున్నాం. ఇక్కడ రీసెంట్గా అన్న ఆలుక కిషన్ గారు ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. మరియు కామారెడ్డి జిల్లాలో దేవేందర్ గారు ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. సెక్రటరీలుగా ఇక్కడ అమృత్ గారు, నిజామాబాద్లో అమృత్ గారు, కామారెడ్డిలో సాయిరెడ్డి గారు ఎన్నిక కావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు అండ్ అభినందనలు. మాకు ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము నివేదించాలి ప్రభుత్వానికి. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దగ్గరికి పోలేం కాబట్టి కొంచెం వాయిదా వేసినాం. మార్చి 12 నాడు మేము ఎంప్లాయీస్ జేఏసీ మీటింగ్ పెట్టుకున్నాం. దాంట్లో చర్చించిన పిదప మేము గవర్నమెంట్కు మా సమస్యలన్నీ నివేదిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఒక అపవాదం ఏముందంటే ఉద్యోగులు ఓటు హక్కును సరిగా వినియోగించుకోరు అనే ఒక అపవాదం ఉంది. కానీ ఓటు హక్కు తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలి కాబట్టి ఈ అవగాహన కూడా కల్పించడానికి ఈరోజు సమస్యలు చర్చించుకోవడంతో పాటు ఈ అవగాహన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఉమ్మడి జిల్లా మీటింగ్లో మేము నిర్వహించడం జరిగింది. అందరూ గెజిటెడ్ ఉద్యోగులు, అలాగే మిగతా గ్రాడ్యుయేట్స్ కూడా, గెజిటెడ్ ఉద్యోగులే కాదు ఉద్యోగులందరూ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న ఎంప్లాయ్ చేసి ప్రధాన కార్యదర్శి అన్న ఏలూరు సీనన్న గారిని మాట్లాడుతున్నాం. మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి స్వాగతం చెప్తూ నా తోటి రాష్ట్ర సంఘ బాధ్యులు, జిల్లా గెజిటెడ్ సంఘ బాధ్యులు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీజీఓస్ కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. మా కార్యవర్గంలో టీజీఓస్ యొక్క సమస్యలే కాకుండా గెజిటెడ్ అధికారులు సుమారుగా ఇక్కడ ఒక 1300 మంది, అదేవిధంగా కామారెడ్డిలో ఒక సుమారుగా 1100 మంది, దాదాపుగా 2500 మంది గెజిటెడ్ అధికారులుగా మేము సభ్యత్వం ఇక్కడ పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా ఉద్యోగుల సమస్యలపైన కానీ లేదా ప్రభుత్వానికి సహకరించే విషయంలో సక్సెస్ఫుల్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈరోజు కొత్తగా ఎలక్ట్ అయిన కార్యవర్గ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు, మా ప్రభుత్వం నిర్బంధాల నుంచి, అప్రకటిత నిషేధాల నుంచి బయటపడి స్వేచ్ఛావాయులను పీల్చుకుంటూ భావ స్వేచ్ఛతోటి ఈరోజు మీ ముందు మాట్లాడే స్వేచ్ఛ మా ప్రభుత్వంలో ఉంది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు అయితేనేమి, ఇప్పుడు కొత్తగా వచ్చిన మాకున్న ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలు రకరకాలుగా ఉన్నాయి. ఆర్థికపరమైన డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, మెడికల్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ 317 జీవోలు ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘాన్ని, అదేవిధంగా జేఏసీని కూడా పిలిచి మార్చి ఏప్రిల్ లోపు ఆర్థికేతర సమస్యలు క్లియర్ చేస్తాం. ఆర్థిక విధ్వంసం జరిగిన మీదట మేము కొంత ఇప్పుడిప్పుడే సుస్థిరత సాధిస్తుంది, అది కూడా గ్రీన్ ఛానల్ ద్వారా చేస్తామని స్పష్టమైన హామీ జేఏసీలో ఉన్న 206 భాగస్వామ్య సంఘాలకి 10 లక్షలకి రిప్రజెంటేషన్ చేస్తున్న జేఏసీ చైర్మన్కి, అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘంగా జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్న మాకు కూడా చెప్పడం జరిగింది. అది కాక ఈరోజు మేము ఇక్కడ సమావేశం జరుపుకుంటే కూడా మా ఉద్యోగ సమస్యలపైన ఏదైతే 3 మ్యాన్ క్యాబినెట్ సబ్ కమిటీ చేశారో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు,
శ్రీధరబాబు గారు మంత్రివర్యులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరో మంత్రివర్యులు, వారితో పాటుగా కేసీఆర్ గారు స్పెషల్ ఇన్వైట్గా ఉన్న ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గారు అయిన వారి దగ్గర నుంచి కూడా మాకు ఫోన్ రావడం జరిగింది. మీ సమస్యలపై అన్ని షార్ట్అవుట్ చేశాము, త్వరలో 2-3 డేస్లో ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర సంబంధిత ప్రధాన కార్యదర్శులతోటి మీ సమస్యలపైన పూర్తి చర్చ ఉంటుంది. దానికి జేఏసీ నుంచి కూడా సుమారుగా 30-35 మందిని ఇన్వైట్ చేస్తాం, పేర్లు ఇవ్వమని అడిగారు. అంటే ప్రభుత్వం మా సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది ప్రభుత్వానికి. కాకపోతే మా ప్రాథమిక సభ్యుల్లో కొంత ఇమీడియట్గా మనం తెచ్చుకున్న ప్రభుత్వం, గత ప్రభుత్వంలో జరిగిన నిర్లిప్తత, అదేవిధంగా ఉద్యోగ సంఘాలకి అస్తిత్వం లేకుండా చేయటం, ఎలక్షన్ కండక్ట్ చేయకపోవటం, అన్నిటికీ పూలాభిషేకాలతోటి ఎలక్షన్స్ లేకుండా అపాయింట్మెంటు, నామినేటెడ్, సెలక్షన్ ఇట్లాంటివి చేసుకుంటూ సంఘాలు నిర్వీర్యం చేసిన నేపథ్యంలో మాకైతే పూర్తి విశ్వాసం ప్రభుత్వం పైన ఉంది. మేము అవసరమైతే 1 గంట అదనంగా పనిచేస్తాం. మా సమస్యల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు, మీరు జేఏసీని ఫార్మేషన్ చేసుకోండి, మీరు ఫ్రీగా ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నించవచ్చు, పని చేయండి, సంక్షేమ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. అదేవిధంగా మీ సమస్యల పట్ల కూడా మాకు పూర్తి అవగాహన ఉంది, 1 by 1 క్లియర్ చేస్తున్నారు. మాకు కూడా ఆ పూర్తి నమ్మకం ప్రభుత్వం పైన ఉంది. అయినప్పటికీ కూడా మా వంతుగా మేము తిరిగి మా జిల్లాలు 33 జిల్లాలు, 2 స్పెషల్ బ్రాంచ్ సెక్రటరేట్, అదేవిధంగా హెచ్ఓడి, దీంతో పాటుగా 106 డిపార్ట్మెంట్ల ఫోరమ్స్ అన్నీ కూడా పునర్నిర్మాణ కార్యక్రమంగా అన్నిటికీ ఎలక్షన్లు పెట్టుకున్నాం. ప్రభుత్వమే ఎలక్షన్ అధికారులని నియమించింది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించుకొని ప్రభుత్వంతో మా డైరీ క్యాలెండర్ ఇనాగ్రేట్ చేయించుకున్నాం. ప్రభుత్వ ఖర్చుతోటి ముఖ్యమంత్రి గారు వచ్చి మాకు ప్రభుత్వం అంత విడదీయరాని బంధం ఉంది. కానీ కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, కొంతమంది గతంలో పనిచేసి రాజకీయ పార్టీలో పోయిన వాళ్ళు కావచ్చు, కొంత గ్యాప్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అటువంటి గ్యాప్ ఏది లేదు, మాకు పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా ఇటు మేము ఈ జిల్లాల్లో మీటింగ్లకు వస్తున్నాం కాబట్టి మా బాధ్యతగా ఒక సిటిజన్గా, ఒక గ్రాడ్యుయేట్స్గా ఎలక్షన్స్లో కంపల్సరీ అందరూ పార్టిసిపేట్ కావాలి. ఉద్యోగులుగా ఎట్లుంటుందంటే డ్యూటీ చేసి వచ్చి ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి పెద్ద పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. కానీ పెద్దల సభకు పోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అవన్నీ కూడా ఎలక్షన్స్లో పూర్తిగా 100% ఓటు హక్కును వినియోగించుకొని మనకెవరైతే మన సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో వారిని ఎన్నుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయటం, దాంతోపాటు మా వాళ్ళని కూడా మోటివేట్ చేయటం, అందులో భాగంగా ఈరోజు జరిగిన మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు కూడా నెక్స్ట్ మార్చి 12న మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. రేపు డిప్యూటీ సీఎం గారి మీటింగ్ తర్వాత సీఎం గారితో మీటింగ్ ఉంటుంది. దీని తర్వాత మార్చి 12న ఎక్స్టెండెడ్ చేసి మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఒక గెజిట్ అధికారులే కాదు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిట్ అధికారులు, పెన్షనర్స్, వాటితో పాటు ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అదేవిధంగా ఈజీఎస్, ఐకేపీ, గ్రామ పంచాయతీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, టెంపరీ, పార్ట్ టైం, ఆల్ ఉద్యోగ కమ్యూనిటీకి ఉన్న 10 లక్షల ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈ జేఏసీ కానీ గెజిట్ అధికారుల సంఘం కానీ పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.